అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైతే ఉద్యోగులపై పని భారాన్నైతే మోపుతున్నాయి. మరి జీతాలు మాత్రం పెంచట్లేదు. ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ జీతం ఇవ్వాలి అనేటువంటి సంస్కృతినైతే నెలకొల్పుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే 20, 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఇచ్చే పెన్షన్ కూడా అతి తక్కువగా ఇస్తున్నారు. తమ జీతం నుంచి ప్రతి నెల ఇంత మొత్తం కట్ చేసుకొని మరి ఆ బయట లభించే వడ్డీ కంటే, బ్యాంకు వడ్డీ కంటే కూడా అతి తక్కువ పెన్షన్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సంస్కృతి నుంచి విడనాడి ఉద్యోగులు, పెన్షన్ల సంక్షేమానికి కృషి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిచేదే ఉద్యోగుల మీద. మరి ఉద్యోగుల సేవలతోటే ప్రభుత్వం మరియు ఈ సమాజానికి మొత్తం కూడా సేవలు అందుతున్నాయి. కాబట్టి మరి ఉద్యోగులని, మరి పెన్షనర్లని అందరినీ కూడా వివిధ సంక్షేమ పథకాలని అమలు చేసి వారి యొక్క జీతభత్యాలు కానీ, వారి యొక్క పెన్షన్ కానీ అన్నింటినీ కూడా మెరుగైన స్థాయిలో అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక న్యూస్ చూస్తే, నూతన పని సంస్కృతి, ట్రేడ్ యూనియన్ల పాత్ర. ఇటీవలి కాలంలో పారిశ్రామిక యాజమాన్యాలు, వారి ప్రతినిధుల నుంచి నూతన పని సంస్కృతి లాంటి పదాలను తరచుగా వింటూ ఉన్నాం. తక్కువ శ్రమశక్తితో ఎక్కువ ఉత్పత్తి అనే మాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి. వీటితో పాటు 12 గంటల పని సంస్కృతి రావాలని కొందరు కార్పొరేట్ ప్రముఖులైతే ప్రతిపాదిస్తున్నారు. ఈ మాటల వెనుక ఉండే అసలు ఉద్దేశాలను తెలుసుకోవాల్సి ఉంది. పారిశ్రామిక, సేవా రంగాలపై శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఉత్పత్తి ప్రక్రియలు, సేవల నాణ్యతలలో పెద్ద ఎత్తున మార్పులైతే జరుగుతున్నాయి. గరిష్ట వినియోగం, పెద్ద ఎత్తున ఆధునికీకరణ, అత్యధిక లాభాలే లక్ష్యంగా ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం జరుగుతోంది. ఇటు శ్రామికులు, ఉద్యోగులు, కార్మికుల వారి యొక్క శారీరక శ్రమ ఎంత వేస్ట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఎంత అనారోగ్యానికి గురైనా పర్వాలేదు, కానీ లాభాలు మాత్రం కావాలి, అతి తక్కువ జీతం ఇవ్వాలి అన్నట్లు ఇక్కడ కార్పొరేట్ బడా వ్యాపార సంస్థలు అయితే ఇక్కడ అవలంబిస్తున్నాయి ఇలాంటి విధానాలు. మరి ఉపాధి లేని అభివృద్ధి, జాలి మాలి లేని పెరుగుదలలే నేటి పెట్టుబడిదారుల ప్రధాన ఉద్దేశం. ఫలితంగా పారిశ్రామిక పునర్నిర్మాణం సమాజంపై ఎటువంటి బాధ్యత లేనిదిగా మారిపోయింది. ప్రభుత్వ రంగమైనా లేదా ప్రైవేట్ రంగ యాజమానులైనా లాభార్జనే ధ్యేయంగా పారిశ్రామిక పునర్నిర్మాణ ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అది సామాజిక వ్యతిరేక విధానం. లాభాల పంట కోసం ప్రభుత్వాల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి పారిశ్రామిక రంగం అనేక డిమాండ్స్ అయితే చేస్తోంది. తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు ఇస్తూ పని భారాన్ని పెంచే చర్యలకు పెట్టుబడిదారీ యాజమాన్యాలైతే పాల్పడుతున్నాయి. వారు ప్రభుత్వాల నుంచి ఉచిత లేదా స్వల్ప రేట్లకు భూములు మరియు సబ్సిడీల మీద లోన్లు, రుణమాఫీలు, ఈ విధంగా ఇతర ప్రకృతి వనరులతో పాటు అనేక మౌలిక సదుపాయాలు అయితే పొందుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లకు అప్పులు పొందడమే కాక లక్షల కోట్ల రూపాయల రుణాలను, పన్నులను మాఫీ చేయించుకోగలుగుతున్నారు. దశాబ్దాల తరబడి అనేక త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తెచ్చేందుకు బడా కార్పొరేట్ యాజమాన్యాలు అవిశ్రాంతంగా ప్రయత్నించాయని చెప్పుకోవచ్చు. మరి కార్మిక సంఘాలు ఎన్నిసార్లు పోరాటం చేసినా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం లేదు. మరి బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్లలో రుణాలు ఇస్తాయి, కానీ ఒక కార్మికుడు, ఒక కర్షకుడు, ఒక ఉద్యోగి ఒక ఇల్లు కట్టుకుందాం, ఒక లోన్ పెడదామంటే ఎన్నో ప్రూఫ్స్, ఎన్నో ఆధారాలు చూపించాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే బ్రిటిష్ కాలం నాటి హైర్ అండ్ ఫైర్ పని సంస్కృతి తీసుకొచ్చారు. పని సంస్కృతి భావనకు అనేక కోణాలున్నాయి. ఈ భావన పేర్లు ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో సోషల్ క్లాజ్లో ఇలా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు పని సంస్కృతి క్లాజ్ను అంగీకరించాలని WTO ఒత్తిడి చేసింది. అయితే అనేక దేశాలు అందుకు అంగీకరించలేదు. వేతన రేట్ల ప్రపంచీకరణ, కార్మిక చట్టాలలో మార్పులు, తమ ప్రయోజనాలకు అనువుగా ఉండే నూతన చట్టాలు కావాలని మల్టీనేషనల్ బహుళజాతి గుత్త సంస్థలు, బడా కార్పొరేట్ల యాజమాన్యాలు డిమాండ్ చేసి మరి WTO ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ విధంగా వారి యొక్క లక్ష్యాలను అయితే సాధించుకున్నాయి. సమిష్టి బేరసారాడలే హక్కు, సమ్మె చేసే హక్కు, ట్రేడ్ యూనియన్ల నిర్మాణం లాంటి ప్రజాస్వామ్య హక్కులను రద్దు చేయడమే వారి ప్రధాన కోరిక. అటువంటి కార్మిక వ్యతిరేక సంస్కరణలు తీసుకురావడంలో చాలా దేశాలు విజయం సాధించాయి. అనేక దేశాలలో బడా కార్పొరేట్ యాజమాన్యాలు కోరుకునే పని సంస్కృతిని ప్రవేశపెట్టాయి. కానీ రాజకీయ అనుబంధాలన్నింటినీ పక్కన పెట్టి కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున ఐక్య ప్రతిఘటనను కొనసాగిస్తోంది. కార్మికుల ఆకాంక్షలు కానీ, అవసరాలు కానీ, కార్మిక సంఘాల అభిప్రాయాలతో కానీ సంబంధం లేకుండానే కార్పొరేట్ వర్గాలు కోరుకున్న ఈ పని సంస్కృతిని తీసుకొస్తున్నారు. సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గంపై, ఉద్యోగ వర్గంపై ఇదొక క్రూరమైన దాడి, వారి హక్కుల అణిచివేత తప్ప మరొకటి కాదు. ఈ కార్పొరేట్ యుగంలో కార్మిక సంఘాల పాత్ర చాలా ముఖ్యమైనది. మరి ఈ ట్రేడ్ యూనియన్ల నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు మరి యాజమాన్యాలు అయితే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రోజువారీ కార్మికులు, అప్రెంటిస్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఈ విధంగా ఇలాంటి విధానాలను రకరకాలుగా అమలు చేస్తూ పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను పూర్తిగా తగ్గించి వేస్తున్నారు. దీనివల్ల కార్మికులను సంఘటితపరిచి యూనియన్లను నిర్మాణం చేయడం చాలా కష్టంగా మారింది. కార్మిక సంఘాలు బలహీన పడడంతో పని భద్రత, పని గంటలు, సామాజిక భద్రత, కనీస వేతనాలు, పని ప్రదేశాలలో భద్రత, సౌకర్యాలు, విద్య, వైద్యం లాంటి చట్టబద్ధ సౌకర్యాలన్నీ మరి దాడికి గురవుతున్నాయి. కార్మికులకు, కర్షకులకు ఇవన్నీ అందకుండా పోతున్నాయి.
ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్ల నూతన పని సంస్కృతి నిర్మాణానికి దోహదం చేయజాలదు. పని సంస్కృతి మెరుగుదలపై నిజంగా ఆసక్తి ఉంటే దాని నిర్మాణానికి కార్మిక సంఘాలను విశ్వాసంలోకి తీసుకోవాలి, కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. తద్వారా నూతన పని సంస్కృతిలో తమను ప్రధాన భాగస్వాములు చేశారన్న భావాన్ని కార్మికులలో కలిగించాలి. ఉత్పత్తి రంగంలో కానీ లేదా సేవా రంగంలో కానీ మరి ఎక్కడైనా పనిచేసే కార్మికుడిని ప్రధాన కేంద్రంగా తీసుకొని నిర్ణయాలు చేయాలి. క్షేత్రస్థాయిలో కార్మికుడే అన్ని సమస్యలకు అనర్థాలకు మూలమని ఆధునిక పెట్టుబడిదారీ వర్గ తాత్వికతను బాగా ప్రచారంలో పెట్టారు. అందువల్ల కార్మికుడిని కట్టడి చేయగల నూతన పని సంస్కృతిని ప్రవేశపెట్టాలని పెట్టుబడిదారీ వర్గం గట్టిగా వాదిస్తోంది. ఈ అప్రజాస్వామిక అనాగరిక ఈ పని సంస్కృతి సిద్ధాంతాన్ని మరి తుదికంట పోరాడి తిప్పికొట్టాల్సిన అవసరాన్ని ట్రేడ్ యూనియన్స్ గుర్తించాలని చెప్పేసి మరి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. పని సంస్కృతి అనేది ప్రధానంగా యాజమాన్య పని సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది కనుక ఒక నూతన యాజమాన్య సంస్కృతిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు భారతీయులందరూ సమస్యాత్మకమైన వారే అని బ్రిటిష్ పాలకులు భావించారు కనుక అందుకు అనుగుణమైన చట్టాలను చేశారు. ఇప్పుడు బ్రిటిష్ పెట్టుబడిదారీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న కార్పొరేట్ యాజమాన్యాలు కార్మికులను సమస్యాత్మకంగా భావించి నూతన అణిచివేత చట్టాలను తీసుకొస్తున్నట్టు సమర్థించుకుంటున్నారు. యాజమాన్య సంస్కృతిలో ఆ వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. వృత్తిపరమైన నైపుణ్యంలో పారిశ్రామిక సంస్థలను నిర్వహించగలుగుతున్నామనే అంశాన్ని గుర్తించడం యాజమాన్యాల ప్రాథమిక విధి. ఆర్థిక నిర్వహణ, సమర్థత, శాస్త్ర సాంకేతికాభివృద్ధి తగినట్టుగా వ్యవహరించగల శక్తి సామర్థ్యాలు ఈనాడు ఆధునిక యాజమాన్య రంగాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఆచరణలో మానవ వనరులను ఎలా వినియోగించుకోవాలి, కార్మికుల నుంచి సహకారం ఎలా పొందాలి అనే అంశాలు నేటి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న మరికొన్ని వాస్తవిక సమస్యలు. రాజకీయ జోక్యం, లంచగొండితనం లాంటి దుర్గుణాల నుంచి యాజమాన్యాల సంస్కృతి దూరంగా ఉండాలి. అవసరమైన సమయంలో నిర్భయంగా తరతమ భేదాలు చూపకుండా నిర్ణయం తీసుకోగల సమర్థత ప్రదర్శించాలి. యాజమాన్యంలో కార్మిక భాగస్వామ్యం, లాభాలలో కార్మికుల వాటా, పని భద్రత, సామాజిక భద్రత లాంటి కార్మిక ప్రయోజనాల అమలుకు హామీ కల్పించాలి. కొద్దిమంది బడా కార్పొరేట్ల వద్ద పెద్ద ఎత్తున పోగుపడుతున్న సంపదను పునః పంపిణీ జరపడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి యాజమాన్య సంస్కృతిని అభివృద్ధి చేయాలి. ఇక ట్రేడ్ యూనియన్లు కూడా ఇటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. కార్మిక సమస్యల పరిష్కారానికి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. కార్మిక ప్రయోజనాలను కాపాడడమే కార్మిక సంఘాల ప్రధాన విధి, బాధ్యత. నూతన పరిస్థితుల్లో కార్మిక సంఘాల పాత్ర గతంలో కంటే భిన్నమైనదన్న వాస్తవాన్ని గుర్తించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న తీవ్రమైన మార్పులు, పరిశ్రమలపై దాని ప్రభావం తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్లిష్టమైన సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చలు, మీటింగులు నిర్వహించుకోవడం ద్వారా కార్మిక సంఘాల మధ్య స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. మార్పు పని సంస్కృతిలో మాత్రమే గాక యాజమాన్య సంస్కృతిలో రావాలి. కార్మికుల రక్తాన్ని పీల్చి లాభాలు పిండుకునే సంస్కృతికి అలవాటు పడిన బడా కార్పొరేట్ యాజమాన్యాలు అందుకు ఏమాత్రం అంగీకరించవు. అందుకే కార్మిక వర్గానికి సంఘటిత పోరాటాలే శరణ్యంగా మారుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఉద్యోగులు, కార్మికులు, కర్షకులకి జీతాలు మంచి స్థాయిలో ఇవ్వాలి. అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి కనీస పెన్షన్ అమలు చేయాలి. ఉద్యోగుల, పెన్షనర్ల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ఆ దిశగా మరి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉద్యోగుల పక్షపాతంగా, కార్మికులకు పక్షపాతంగా వహిస్తూ చట్టాలు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ కూడా భారీ ఎత్తున ఇవ్వాలి. ఎందుకంటే వారు జీవితాంతం ఈ ఉద్యోగానికి సేవ చేస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా పెన్షన్ భారీ ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా మరి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని చెప్పి ఆశిద్దాం. ఇంత మంచి ఉద్యోగులు, కార్మికులు, కర్షకులకు సంబంధించి మరి యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి మరి అనేటువంటి అంశం మీద మంచి వ్యాస రాసినటువంటి ఏఐటీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఇక్కడ సెల్ నెంబర్ కూడా ఉంది. వారికి ధన్యవాదాలు. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.